గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. వెల్కమ్ టు ఎన్‌బీకే న్యూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు వ్యూవర్స్? చాలా రోజులకి మరి మన న్యూస్ హైలైట్స్‌లోకి మనము రావడం జరిగింది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎన్‌బీకే న్యూస్. ఇంకా ఇయాల్టి నుంచి న్యూస్ హైలైట్స్ పక్కాగా ఉంటాయి. ఇక న్యూస్ హైలైట్స్‌లోకి వెళ్తే సీఎం రేవంత్‌ను మా ఎమ్మెల్యేలు కలవడంలో తప్పు లేదు. నియోజకవర్గ సమస్యలపై కలిసారేమో హరీష్ రావు ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం జరిగింది. 10 రోజుల్లో దిగిపోయే మోడీ ప్రపకం కోసం రేవంత్ పాకులాడుతున్నాడు. మోడీని బడే బాయ్ అనడం దేనికి సంకేతం? ప్రజలతో పాటు కాంగ్రెస్‌ను మోసం చేస్తున్నాడు. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పులు చేసిండ్రు. కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు అని హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నెల 12న రాష్ట్రానికి అమిత్ షా ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం. ఈ నెల 12న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్లతో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం కానున్న అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై వివరించనున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ అయితే చూద్దాం మనం. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ అయితే చూస్తే ఆగస్టు 7, 8న గ్రూప్ 2, అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే స్నానం వద్దు, గుడ్డతో తుడుచుకోండి. బెంగళూరులో కొన్ని అపార్ట్మెంట్స్లో రూల్స్, నీటి కొరత తీవ్రం అండ్ వాటర్ ఎక్కువ వాడొద్దని చెప్పేసి పేపర్ ప్లేట్లే వాడాలని పిలుపు అండ్ గిన్నెలు ఎక్కువ కడగద్దని చెప్పి కూడా ఆ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఓనర్స్. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్ చూస్తే కరువు ఉంది, నీళ్లు అడగొద్దు. నీళ్ల కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు అన్నీ అడుగంటున్నాయి. అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉన్నది. కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం. రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్. బీఆర్ఎస్ టికెట్ నాకే, లోక్సభ టికెట్ కోసం పెరుగుతున్న ఒత్తిడి. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, మరో 12 స్థానాల కోసం ఆశావాహుల క్యూ. కాంగ్రెస్ బీజేపీపై ప్రజల్లో అసహనం వల్లే అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలతో కేసీఆర్ ఆరా. తెలంగాణ గళాన్ని వినిపించే వారి కోసం గాలింపు. ఇవండి ఇవాల్టి న్యూస్ హైలైట్స్. రేపటి న్యూస్ హైలైట్స్తో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఎన్బీకే న్యూస్ ఫర్ డైలీ న్యూస్ హైలైట్. ఓం నమః శివాయ.